విజయవాడ మాచవరంలో సూర్యకుమారి అనే వైద్యురాలు అదృశ్యం కలకలం సృష్టిస్తోంది. 2 రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిన లేడీ డాక్టర్ సూర్యకుమారి ఇప్పటివరకు ఆచూకీ లేదు. ఈమె ఓ ఐఏఎస్ అధికారి సోదరి. ప్రస్తుతం కృష్ణా జిల్లా వెసన్నపేటలోని ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేస్తోంది. 2 రోజుల నుంచి ఆమె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే జయరాజు కుమారుడు విద్యాసాగర్ తో సూర్యకుమారికి పరిచయం ఉంది. వీళ్ళిద్దరూ సన్నిహితంగా ఉంటున్నట్లు సమాచారం. దీంతో విద్యాసాగర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. అదృశ్యం కావడానికంటే ముందు సూర్యకుమారి తమ ఇంటికి వచ్చినట్టు విద్యాసాగర్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందన్నది మిస్టరీగా మారింది. పోలీసు విచారణ సాగుతున్న తీరుపైన విద్యాసాగర్ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విద్యాసాగర్ ను అసలు కలవనీయడం లేదని చెప్తున్నారు. లేదండి, తను రావటం అనేది వచ్చింది, జరిగింది. ఎర్లీ అవర్స్లో 1:40 ఆ టైంకి వచ్చింది. వచ్చి 15 minutes లోపు మాట్లాడింది, వెళ్ళిపోయింది. అమ్మమ్మ చూసి కాలింగ్ బెల్ కొట్టి లేపారు. అప్పుడు లేసాం మేము. వచ్చి మాట్లాడింది. ఫోన్ ఆయన చేతిలో ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఆగు, నేను ఇంటి దగ్గర దించుతానని చెప్పి ఈయన వెనకబడి వెళ్ళారండి. తను మిస్ అయిందంట, ఎక్కడ కనిపించలేదు, వెళ్ళాను కానీ అని చెప్పారు. చెప్పిన తర్వాత ఒక 9 o'clock ఆ టైంకి వాళ్ళు ఎవరో ఒక 20 members అలా ఇంటి దగ్గరికి వచ్చారు. 5 members పైకి వచ్చి ఇట్లా అని మాట్లాడుతుంటే అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి మేము మాట్లాడి పంపించేసాము. ఒక 1/2 hour లోపు ఈయన వచ్చి స్టేషన్కి రమ్మంటున్నారండి అని చెప్పి ఈయన తీసుకెళ్లారండి. ఇక ఆయన తీసుకెళ్లిన తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది మాకు తెలియదండి. తీసుకెళ్లారు. ఇన్ని రోజులుగా కూడా కొట్టేశారు, చేశారు, ఏం చేశారు. ఫస్ట్ రోజు మాత్రం ఒకసారి వెళ్ళి చూసుకుని వచ్చామండి. ఇక ఆ రోజు నుంచి నన్ను అడుగు పెట్టినట్టు. ఇది 2 కుటుంబాల హృదయ గాథండి. కారణం ఏంటంటే, డాక్టర్ చదువుకొని డాక్టర్గా ఉద్యోగం చేస్తున్న ఒక అమ్మాయి గత 48 గంటల నుంచి కనిపించకపోవడంతో ఒకవైపు ఒక కుటుంబం శోక సముద్రంలో ఉంది. అలాగే ఈ అబ్బాయిని తీసుకెళ్లిన పోలీసులు ఏం చేస్తున్నారు అని చెప్పి అతని భార్య, అతని తల్లి, మా అమ్మ, అతని చిన్నపిల్లలు వాళ్ళందరూ కూడా ఒకవైపు ఏమి అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు మేము పోలీసులను డిమాండ్ చేసేది ఏంటంటే, ప్రస్తుతం డాక్టర్ సూర్యకుమారి పరిస్థితి ఏంటి, ఎక్కడుంది, సజీవంగా ఉందా, లేకపోతే అసలు ఏ భౌతిక పరిస్థితుల్లో ఉందో తేల్చమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సరే, ఇప్పుడు బాబీని పోలీస్ స్టేషన్లో పెట్టుకొని ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఎన్ని రోజులు పెట్టుకుంటారనే తర్వాత మాట్లాడచ్చు. అసలు ఆ డాక్టర్కి బాబీకి ఉన్న సంబంధం ఏంటి, వెదర్ ఇట్ ఈస్ ఎ లీగల్ రిలేషన్ ఆర్ ఇల్లీగల్ రిలేషన్, దట్ ఈస్ తర్వాత మాట్లాడచ్చు. ఇప్పుడు ఇంత పెద్ద ఫెరఫెర్నాలియా ఉండి, ఈ ఊళ్ళో థర్డ్ అయ్యి ఉండి, సర్వైలెన్స్ ఉండి, ఎక్కడికెక్కడికి ట్రాక్ చేసే పరిస్థితుల్లో బీహార్ వెళ్ళి దొంగలను, లేకపోతే ఢిల్లీ వెళ్ళి హంతకులను తీసుకొచ్చే వాతావరణంలో ఈ ఊర్లో ఉన్న అమ్మాయి, అసలు అమ్మాయి తీసుకెళ్లిన బండి ఏమైంది, అమ్మాయి ఎక్కడుంది అని తేల్చడంలో పోలీసులు కొంత మరి ఎందుకో అర్థం కాని పరిస్థితి ఉంది. విజయవాడ మాచవరంలో సూర్యకుమారి అనే వైద్యురాలు అదృశ్యం కలకలం సృష్టిస్తోంది. 2 రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిన లేడీ డాక్టర్ సూర్యకుమారి ఇప్పటివరకు ఆచూకీ లేదు. ఈమె ఓ ఐఏఎస్ అధికారి సోదరి. ప్రస్తుతం కృష్ణా జిల్లా వెసన్నపేటలోని ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేస్తోంది. 2 రోజుల నుంచి ఆమె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే జయరాజు కుమారుడు విద్యాసాగర్ తో సూర్యకుమారికి పరిచయం ఉంది. వీళ్ళిద్దరూ సన్నిహితంగా ఉంటున్నట్లు సమాచారం. దీంతో విద్యాసాగర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు.
విద్యాసాగర్ ను పెళ్లి చేసుకోవాలనుకుంది సూర్యకుమారి. అయితే విద్యాసాగర్ కు పెళ్లై 2 పిల్లలున్నారు. విషయం ఇంట్లో తెలిసినట్లు విద్యాసాగర్ కు సూర్యకుమారి మెసేజ్ కూడా పెట్టారు. మా వాళ్లు ఏవైనా చేస్తారేమో, జాగ్రత్తగా ఉండమంటూ అలర్ట్ చేస్తూ మెసేజ్ పెట్టింది డాక్టర్ సూర్యకుమారి.